నేనింక నిన్ను చంపుదామని డిసైడ్ అయ్యాను ఒత్సుత్సుకి బరుటో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. బరుటో 2 Blue Vortex నుంచి కొత్త చాప్టర్ రిలీజ్ అయింది. ఈ చాప్టర్ కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేశాను, ఎందుకంటే ప్రీవియస్ చాప్టర్లో హిదారితో ఫేస్ టు ఫేస్ బరుటో నిలబడి ఉంటాడు. సో ఆబ్వియస్లీ ఇద్దరి మధ్య ఫైట్ జరగబోతుందని మనకైతే అర్థమైంది. ఇప్పుడు వచ్చిన చాప్టర్ అయితే నన్ను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. చాప్టర్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. కొనహమరు సెన్సే, హిమవారి జాగ్రత్త అని బరుటో అంటాడు. అంతలోనే హిదారి బరుటో మీద అటాక్ చేస్తాడు. బరుటో తన కత్తిని యూజ్ చేసుకొని హిడరి అటాక్ని అక్కడే ఆపేస్తాడు. ఇంకొక హ్యాండ్తో విండ్ స్టైల్ని యూజ్ చేసుకొని హిడరిని దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాడు. నెక్స్ట్ మనకు కవాకిని డెల్టాని చూపిస్తారు. బరుటో తన లొకేషన్ని ఒక స్ప్లిట్ సెకండ్లో చేంజ్ చేశాడు. ఖచ్చితంగా స్పేస్ టైం నింజుట్సుని యూజ్ చేశాడు అని కవాకి అంటాడు. డెల్టా సెన్సరీ టీమ్కి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు టీమ్ 10 గురించి, అలాగే హిమవారి, బరుటో, సారదా, కొనహమరు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకిప్పుడు ఏం చేద్దాం కవాకి అని డెల్టా అడుగుతుంది. అక్కడ నిలబడి వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడు అని దూరంగా ఉన్న జూరాని చూస్తూ కవాకి అనుకుంటాడు. నెక్స్ట్ మనకు కొనహమరుని చూపిస్తారు. నువ్వు ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు బరుటో? నీకు ఇష్టం వచ్చినట్టు లీఫ్ విలేజ్కి వస్తూ పోతూ ఉన్నావు. ఇంతకీ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో తెలుసా? ప్లీజ్ స్టాప్ చేయండి కొనహమరు సెన్సే. ఒకవేళ బరుటో రాకపోయింటే నా పరిస్థితి ఏంటి అని సారదా అంటుంది. నువ్వు సెన్సరీ టీంకి చెందిన వాడివే కదా, ఈ ఏరియాలో ఉన్న ఒక క్లాగ్రాయ్ మీద మాత్రమే ఫోకస్ చేయి. వాటి చాక్రా సిగ్నేచర్లో ఏమాత్రం చేంజెస్ వచ్చినా కూడా ఇన్ఫార్మ్ చేయి. ఒక క్రిమినల్వి అయ్యుండి నాకు ఆర్డర్లు ఇస్తావా? ఎంత ధైర్యం నీకు బరుటో? ఇంతకుముందు కొనహమరు సెన్సే తన ఎదురుగా ఉన్నా కూడా అతన్ని ఏం చేయలేదు. సారదానే అటాక్ చేశాడు. వాడి టార్గెట్ అయితే ఖచ్చితంగా సారదా అని తెలుస్తుంది. వాడు నన్నే అటాక్ చేశాడు అండ్ అలాగే నన్ను తినేస్తా అన్నాడు. వాడి మూవ్స్ని అన్నిటిని పరిశీలించాక నాకైతే ఖచ్చితంగా మా నాన్న చెట్టుగా మారిపోవడానికి అండ్ దీనికి ఏదో ఒక కనెక్షన్ ఉంది అని అనిపిస్తుంది. ఏంటి చెట్టుగా మారడమా? అంటే మోగి ఒక చెట్టులా మారింది కదా, అలానా? మాస్టర్ సాస్కే చాక్రాని బేస్ చేసుకొని వీడు ఫామ్ అయ్యాడు. కానీ నువ్వు అదంతా మైండ్లో పెట్టుకోవద్దు. వీడిని మనం డిఫీట్ చేస్తేనే మాస్టర్ సాస్కేని సేవ్ చేయగలం అని బరుటో చెప్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు బరుటో? ఇంతకీ ఈ ఇన్ఫర్మేషన్ నీకు ఎక్కడిది? ఫోకస్డ్గా ఉండండి కొనహమరు సెన్సే. ఆల్రెడీ చెప్పాను కదా, లేదంటే మీరు చనిపోతారు. నాకు ఒక చాక్రా రెస్పాన్స్ వస్తూ ఉంది. అది ఖచ్చితంగా ఒక క్లాగ్రైమ్. అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. మేబీ అక్కడ అనుకుంటా. ఇంకా నెక్స్ట్ షాట్లో అయితే వాళ్ళందరినీ చుట్టుముట్టి ఎన్నో క్లాగ్రైమ్స్ అక్కడికి వచ్చుంటాయి. మొత్తానికి వచ్చేసాయన్నమాట. సారదా, నేను వీటి నెంబర్ని తగ్గిస్తూ వెళ్తాను. ఆ హుడీ వేసుకున్న వాడి టార్గెట్ అయితే నువ్వే. కేవలం నీ వైపుకు వచ్చిన వాళ్ళతో మాత్రమే ఫైట్ చేయి. సుమెరే, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి అని కొనహమరు అంటాడు. నెక్స్ట్ బరుటో ఎదురుగా ఉన్న ఒక క్లాగ్రాయమ్ని గాల్లో ఫ్లిప్ చేస్తూ నరికి పడేస్తాడు. సారదా ఏమో తనని అటాక్ చేయడానికి వచ్చిన క్లాగ్రాయమ్ని కిక్ చేస్తుంది. తీరా చూస్తే దాని లోపల నుంచి హిడరి బయటికి వచ్చి సారదాని పట్టేసుకుంటాడు. దీన్ని గమనించిన బరుటో ఆ క్లాగ్రాయమ్ మీదకి షురికెన్ని విసిరి టెలిపోర్ట్ అయ్యి హిడరి మీదకి రసంగంతో అటాక్ చేస్తాడు. క్లామాక్స్ని యూజ్ చేసుకొని హిడరి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మనకప్పుడు వేరే డైమెన్షన్ని చూపిస్తారు. హిడరి ఏమో మళ్ళీ హీల్ చేసుకొని బయటకు వస్తాడు. బరుటో, నువ్వు గాల్లోకి వెళ్ళిపో, నేను వాడి అటెన్షన్ని డ్రా చేస్తాను. నన్ను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఒకసారిగా రసంగంతో దాడి చేయి అని సారదా చెప్తుంది. లేదు, అది వర్కౌట్ అవ్వదు. నేను ఉజిహికోని యూజ్ చేస్తాను. ఆ ఒక్క అటాక్తోనే వాడిని ఫినిష్ చేయగలుగుతాను అని చెప్పి సారదాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే దాన్ని నేను యూజ్ చేయాలంటే నేను భూమికి కాంటాక్ట్లోనే ఉండాలి. అండ్ వీడిని ఒక అటాక్తో ఫినిష్ చేయాలంటే చాలా చక్రాన్ని గ్యాదర్ చేయాలి అని బరుటో చెప్తాడు. మొత్తానికి నీకు కాస్త టైం కావాలంటావు అని సారదా అంటుంది. అంతలోనే వెనుక నుంచి దాడి చేయడానికి ట్రై చేస్తున్న హిడారిని కొనహమరు వచ్చి తన రసంగన్ బ్యారికేడ్తో అడ్డుకుంటాడు. మిమ్మల్ని హిమవారి దగ్గర ఉండమని చెప్పాను కదా అని బరుటో అంటాడు. ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకు. అయినా నీకు ఇలా కంప్లైంట్ చేసేంత టైం ఉంటే ఫస్ట్ ఆ జుట్సుని కంప్లీట్ చేయి అని కొనహమరు అంటాడు. అప్పుడే హిడారి వచ్చి సారదాని పట్టుకుంటాడు. సారదా చిదోరి కొరెంట్ అన్న కొత్త మూవ్ని యూజ్ చేసి హిడారిని బయటికి కంప్లీట్గా లాగేసి గాల్లోకి విసిరేస్తుంది. నిజం చెప్పాలంటే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నాకేం చాయిస్ లేదు అని చెప్పి బరుటో ఉజిహికోతో హిడరి మీద దాడి చేస్తాడు. అప్పుడు హిడరి ఒక వరల్డ్లో ఇరుక్కొని తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ కిందకి పడిపోతూ ఉండగా, నేను మళ్ళీ ట్రై చేయలేను, అంత టైం లేదు, ఈసారి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నెక్స్ట్ ఇంకా హిడరి కింద పడిపోతాడు. ఇంకా ఎస్కేప్ అవుతాడేమో అనుకుంటున్న టైంలో కవాకి వచ్చి అతన్ని పట్టుకుంటాడు. నువ్వు చాలా పెయిన్లో ఉన్నట్టున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి హిడరిని పేల్చి పడేస్తాడు. అప్పుడు గాల్లోంచి ఒక ఫ్రూట్ లాగా ఉంటుంది, అది కింద పడుతూ ఉంటే బరుటో పట్టుకుంటాడు. నువ్వేమనుకుంటున్నావు, ఇది అదేనా అని బరుటో టోర్తో మాట్లాడతాడు.
తీరా చూస్తే అవతల కషిన్ కోజీ దాన్ని చూసి వెరిఫై చేస్తాడు. అవును, నేను కన్ఫర్మ్గా చెప్పగలను, ఇది అదే ది సోల్ థోన్ అని కషిన్ కోజీ చెప్తాడు. హే, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంతకీ అదేంటో చెప్పు అని కవాకి అంటాడు. నా మాస్టర్ని సేవ్ చేయడానికి నాకు ఇది అవసరం, అడ్డొచ్చావంటే నీ చేయి నరికేస్తా. ఎవరి దగ్గర నుంచి ఇది తెలుసుకున్నావు, నీ ఇన్ఫార్మర్ ఎవరు అని కవాకి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే బరుటో మీద ఒక అటాక్ జరుగుతుంది. చెస్ట్లో ఒక హోల్ లాగా ఏర్పడుతుంది. చేతిలో ఉన్న ఆ సోల్తోని వదిలేస్తాడు. బరుటో అని గట్టిగా అరుస్తూ శారద పరిగెట్టుకుంటూ బరుటో దగ్గరకు వస్తుంది. బరుటోకైతే నోట్లోంచి కూడా బ్లడ్ వస్తుంది. డెల్టా, ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? నేను వాడి వైటల్స్ మిస్ అయ్యానే, ఇది నిజమేనా? ఎవడు వీడు, ఇక్కడి నుంచి షూట్ చేస్తున్నాడా అని డెల్టా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది. బరుటో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని శారద ఆ సోల్తోని తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు జూరా శారద హ్యాండ్ని అటాక్ చేస్తాడు. చూస్తూ ఉండగానే ఆ సోల్తోన్ అక్కడి నుంచి గాల్లోకి ఎగిరి వెళ్ళిపోతుంది. ఏంటిది గాల్లోకి ఎగిరి వెళ్ళిపోతోంది అని ఆశ్చర్యంగా కొనహమరు చూస్తూ ఉంటాడు. అది స్ట్రెయిట్గా జూరా చేతులకు వచ్చి పడుతుంది. ఈ బరుటోకి సోల్ థోన్స్ గురించి కూడా తెలుసు అన్నమాట. నేను అనుకున్న దానికంటే కూడా వీడు చాలా ప్రమాదకరం. సరే అయితే 10 Tailsకి ఫుడ్గా సర్వ్ చేయడానికి నాకు కవాకి సరిపోతాడు. నేనింక నిన్ను చంపుదామని డిసైడ్ అయ్యాను, ఒత్తుత్సుకి బరుటో. ఇలా జూరా డైలాగ్తో ఈ చాప్టర్ ఎండ్ అయింది. వీడు సీరియస్గా ఫైట్ చేయకపోతేనే అక్కడ హిమవరి ఏమో అన్కాన్షియస్ అయిపోయింది అండ్ బరుటో సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఇంకా సీరియస్గా ఫైట్ చేస్తా అంటున్నాడు. ఓ మై గాడ్, ఇంకా నెక్స్ట్ చాప్టర్ ఎలా ఉండబోతోందా అని నాకైతే అసలు మెంటల్ ఎక్కుతోంది. ఈ చాప్టర్ ఎలా ఉందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.